ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫోటో సెషన్స్ కు దిగారు. గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. కాగా బొత్స సత్యనారాయణకు దగ్గరలో పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. దీంతో వీరి మధ్య మాటామంతి కుదిరింది. ఓ కీలక అంశం చర్చకు వచ్చింది. ముందుగా బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు అంటూ పలకరించారు. దీంతో బాగానే ఉన్నట్టు పవన్ జవాబిచ్చారు. గ్రూప్ ఫోటో అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో మరోసారి పవన్ తో బొత్స మాట కలిపారు. ఢిల్లీ నుంచి వచ్చాక ఎప్పుడు అసెంబ్లీకి వస్తారంటూ పవన్ ను అడిగారు. ఎప్పుడొస్తారో చెప్తే కొల్లేరులో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులు వచ్చి మిమ్మల్ని కలుస్తారని అడిగారు. దీంతో తాను ఎప్పుడొచ్చేది త్వరలో చెప్తారని బొత్స సత్యనారాయణకు పవన్ తెలిపారు. ఢిల్లీ నుంచి రాగానే కొల్లేరు ఆక్వా రైతులను కలుస్తారని బొత్సకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొల్లేరు అటవీ శాఖ సర్వే నిర్వహిస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొల్లేరు ఆక్రమణల కేసు కారణంగా ఈ 9 నుంచి పరిశీలన కొనసాగుతోంది. దీనిపై 3 నెలల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని గతేడాది డిసెంబర్ లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టులో కొల్లేరు పిటిషన్ పై విచారణ జరగబోతోంది. దీంతో అటవీ శాఖ సర్వే వల్ల చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆ రైతుల తరపున పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడిగారు బొత్స. దీనిపై పవన్ సానుకూలంగా స్పందించారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ తో బొత్స చనువుగా గడిపిన సందర్భాలున్నాయి. ఓ సందర్భంలో శాసనసభ వద్ద పవన్ కళ్యాణ్ కి బొత్స ఎదురుపడ్డారు. ఆ క్రమంలో ఇద్దరు నేతలు పరస్పరం నమస్కరించుకుని పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనం సైతం చేసుకున్నారు. ఆ సమయంలో సీనియర్ నేత పెద్దిరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతలున్నారు. బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ చూసి నేరుగా ఆయన వద్దకు వెళ్లారు. వైసీపీ నేతలు మాత్రం అప్పట్లో సైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తో బొత్సకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ తరుణంలో బొత్స జనసేనలో చేరుతారని కూడా ఒకానొక దశలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. కానీ ఇద్దరి మధ్య చనువు మాత్రం ఉండటం విశేషం.